హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ రాబర్ట్ రవిచంద్ర అండి. నేను ఒక సర్టిఫైడ్ మోటివేషన్ స్పీకర్ గా, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ గా ఈరోజు మీ ముందుకు ఐఎంసి అనే కంపెనీని చాలా సింపుల్ గా మీరు ఈజీగా ఎలా అవతల వాళ్ళకి పరిచయం చేయొచ్చు అనేది చెప్పడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే, ముందుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ మీకు రెగ్యులర్ గా రావాలి అనుకుంటే కనుక నా ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీకు కనిపిస్తున్నా, వినిపిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మీకు ఉపయోగపడుతుంది అంటే కనుక హ్యాపీగా మీరు మీ అనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. ఇంకా మనం కాంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అంటే ఐఎంసి అనే ప్లాట్ఫామ్ చాలా మంది చాలా రకాలుగా చెప్తారు డియర్ ఫ్రెండ్స్. మనం చూసే కోణం, మన అవసరం మనల్ని ఆలోచింప చేస్తున్నాం. నేనేం చెప్తానంటే, చాలా మంది చెప్తున్నారు కదండి కొత్తదనం కావాలి. వ్యక్తులు కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు. అంటే చూసే కోణం కాదండి, వాళ్ళు చూడని కోణాన్ని వాళ్ళకి చూపిస్తేనే మనం వైపు చూస్తాం. కానీ ఇది అందరూ చేసే పని అని పెద్ద గొప్పదే విచిత్రమైనది ఏం కాదు. నేను మీకు చాలా సింపుల్ గా చెప్తానండి, ఈజీ వేలో చెప్తాను. ఒకసారి మీరు మనసు పెట్టి వినండి. ఈ రోజు నేను ఐఎంసి గురించి నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు అంటే, ఈ వేదిక ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, చేంజ్ యువర్ షాప్. ఆ ఒక్క పని మీరు చేయగలిగితే మీ లైఫ్ మారిపోతుంది. దీనికి ఎక్స్పీరియన్స్ తో కానీ, చదువుతో కానీ, ఇంట్రెస్ట్ తో కానీ, టైంతో కానీ, మీ కుటుంబ నేపథ్యాలతో కానీ, స్కిల్స్ తో కానీ పనేం లేదు కదా. ఐఎంసీలో బిజినెస్ చేయడం ఎంత సింపుల్ అనేది ఈ వీడియో మీరు జాగ్రత్తగా వినగలిగితే అద్భుతాలు చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. మీ కుటుంబంలో ఉన్న పిల్లలు, మీ భార్య పిల్లలు, భర్త చాలా అదృష్టవంతులు. చదువు అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, నాలెడ్జ్ అవసరం లేదు, పెద్ద మాటకారు అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వరకు మీరు సంపాదించేస్తున్న లక్షలు కోట్లు మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోయి ఏదో దీనికి టైం పెట్టాల్సిన అవసరం. జస్ట్ చేంజ్ యువర్ షాప్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే ఉత్పత్తులు బయట కొనుక్కుంటున్నారో అవి షాపింగ్ ప్లేస్ ని మార్చండి, బ్రాండ్ ని మార్చండి. అయిపోయింది. ముందు కుటుంబానికి మన బాధ్యతగా ఇవ్వాల్సిన ఆరోగ్యాన్ని ముందిస్తే తర్వాత వెల్త్ అనేది సెకండరీ అండి. ముందైతే ఆరోగ్యం వస్తుంది. ఎవరండి? భార్య పిల్లలు భర్త బాగుండాలి అనే కదా అనుకుంటారు. అందుకు ఆహారమే ఔషధం అనే విషయాన్ని ఎవరు కాదంటారు? తల్లి తండ్రి, లేకపోతే చెల్లి బావగారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, గురువులు, మన మంచి చెప్పిన శ్రేయోభిలాషులు బాగుండాలి అనుకునే వ్యక్తుల సమాజంలోనే కదండి మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ డబ్బుతో పని లేదండి. ముందు ఎవరికో మీరు చెప్పాల్సిన పని కూడా లేదు. మీ ఇంట్లో కావలసిన ఆరోగ్యం ఇక్కడ ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి మీరు డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్, మీరు స్మార్ట్ షాపింగ్ ఇక్కడ చేయండి. బెటర్ హెల్త్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, బెటర్ లైఫ్ స్టైల్ వస్తుంది, ముందుగా ఆరోగ్యం వస్తుంది. ఏం చేయాలి అనేది పిన్ టు పిన్ మనం చూద్దాం. మనం ఇంట్లో కావాల్సిన వస్తువులండి. సో వాట్ డస్ అ ఫ్యామిలీ యూజ్ ఎవ్రీడే? ఏమేం వాడుతున్నాయండి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి కుటుంబం అంటే? పేస్ట్ వాడుతున్నాయండి పళ్ళు కడుక్కోవడానికి, స్నానం చేయడానికి సోపులు వాడుతున్నారు, షాంపూలు వాడుతున్నారు, టీ కాఫీ పౌడర్స్ వాడుతున్నారు, వంట నూనె వాడుతున్నారు, బట్టలు ఉతుక్కునే షర్ట్లు వాడుతున్నారు, డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నారండి. ఆరోగ్యం కోసం అవగాహన ఉన్న వాళ్ళు, కుటుంబానికి రేపు పొద్దున్న నాకు ఏదన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అవగాహన ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ కూడా వాడుతున్నారు. అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఆన్ యావరేజ్ ప్రతి ఫ్యామిలీ కూడా ఒక 100కు పైగా ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ వాడుతున్నారు. ఇది వాస్తవం. అయితే దానికి గాను ఎవ్రీ మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అండి, యావరేజ్ గా ఒక మంత్ కి పర్సనల్ కేర్ అండి. సరిగ్గా అందంగా కనిపించాలి అనుకునే యావరేజ్ చెప్తున్నాను, నేను అందరి గురించి చెప్పట్లేదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళేవాళ్ళు, సెలూన్స్ కి వెళ్ళేవాళ్ళు, గడ్డాలు ట్రిమ్ చేయించుకునేవాళ్ళు, రంగులు వేయించుకునేవాళ్ళు, ఇవన్నీ దాంతోపాటు ఫేస్ కి రకరకాల ఆయింట్మెంట్లు, క్రీములు, ఇవన్నిటి ఖర్చు ఇంచుమించు 1500 తక్కువలో అవుతుందండి. ఐబ్రోస్ చేసుకుంటేనే 100 రూపాయలు తీసుకుంటారట ఆడపిల్లలు, ఇంకా ఫేషియల్స్ ఇవన్నీ ఉంటేనే. అంటే నేను చెప్పేది యావరేజ్ అండి. యావరేజ్ గా మినిమం 1500 అవుతుంది. ఇంట్లో కావలసిన బియ్యం బస్తా ఈరోజు 1800 నుంచి అంటే 1600 వరకు ఉందండి.
ఇంట్లో కావాల్సిన ఆయిల్ గీళ్ళు అన్నీ చూసుకుని 700 అండి 5 లీటర్లు, దగ్గరలో దగ్గర 7 నుంచి 800. ఇంకా రకరకాలండి. ఇవన్నీ కలుపుకుంటే ఇంచుమించు తక్కువలో తక్కువ 4000 ఇంట్లో కావలసిన ఫుడ్ గ్రాసరీకి ఖర్చు అవుతుంది. ఇంకా హోమ్ కేర్ అండి. హోమ్ కేర్ కి సంబంధించిన కూడా చాలా ఖర్చులు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనం సింపుల్ గా ఏం అయిపోవట్లేదు. హోమ్ కేర్ కి సంబంధించి కూడా చాలా ఖర్చులు ఉన్నాయి. నెక్స్ట్ హెల్త్ అండి. ఇంట్లో తల్లిదండ్రులకి లేకపోతే స్వతహాగా మనకు కావచ్చు, భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, దేవుడి దేవుళ్ళు ఏ రకమైన ఇబ్బంది లేకపోతే ఓకే. లేదంటే కనుక రిపోర్ట్స్, ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్, ఓపీలు, మందులు, టాబ్లెట్స్, సిరంజులు, వాటికి వీటికి చెత్త చెదారం ఒకటి కాదండి. సరైన ఆహారం తినకుండా చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవన్నీ. దానికి 2500 యావరేజ్ ఖర్చు. అంటే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, లేకపోతే థైరాయిడ్ పేషెంట్లు, మార్బుడ్ ఒబేసిటీ క్యాండిడేట్లు వీళ్ళందరూ ఉంటే కనుక, అంటే ఈ పదాలు ఎందుకంత నేను చాలా కటువుగా చెప్తున్నానంటే స్వయంకృతాపరాధం అంటారు మనం చేసుకునేవన్నీ. అలాగే చిన్న చిన్న అదర్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటికీ ఆన్ యావరేజ్ గా ఒక కుటుంబానికి మంత్లీ ఖర్చులు ఒక 10,000 యావరేజ్ గా జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, వేర్ డస్ దిస్ మనీ గో? ఎక్కడ వెళ్ళిపోతుందండి ఖర్చు అంతా అంటే సూపర్ మార్కెట్స్ కి, సమ్ ఎక్స్వైజెడ్ షాపింగ్ మాల్స్ కి, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళిపోతున్నారు. నిమిషంలో తెచ్చేస్తున్నారని కన్ను మూసి తెరిచే లోపల. అంటే ఎవరు వాడుతున్నారు డబ్బులు? మన డబ్బులు వెళ్తున్నాయి, జస్ట్ మన అవసరాలు తీరుతున్నాయి, ఆదాయం లేదు, ఆరోగ్యం లేదండి, రెండు పోయినాయి. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే నో ఎడిషనల్ ఇన్కమ్, ₹1 ఆదాయం రావట్లేదు. మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా అండి ఆరోగ్యం వస్తున్నాయండి ఆ ప్రొడక్ట్ లోని ఇంగ్రీడియంట్స్ అలాంటి అద్భుతాలండి అని చెప్పే ధైర్యం ఏంటంటే అసలు ఆలోచనే లేదు. కాబట్టి ఏంటంటే మనం ఖర్చు పెడుతున్నాము, దానివల్ల ఆదాయం లేదండి, ఖర్చులాగే ఉంటుంది, ఆరోగ్యం పాడు చేస్తుంది. నేను ఒక పవర్ఫుల్ ప్రశ్న అడుగుతాను ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. మీరు డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ కేవలం మీకు ఖర్చు మాత్రమే మిగులుస్తున్నాయా, లేదంటే మంచి ఆరోగ్యాన్ని, అదనపు ఆదాయాన్ని కూడా ఇస్తున్నాయి? కేవలం ఖర్చేనండి, అదనపు ఆదాయం ఏమి ఇవ్వట్లేదు. మీరు ఇప్పుడు వరకు ఆర్ యువర్ డైలీ యూజ్ ప్రొడక్ట్స్ గివింగ్ యూ ఓన్లీ ఎక్స్పెన్సెస్, ఆర్ దే గివింగ్ యూ ఎ బెటర్ హెల్త్ అండ్ అడిషనల్ ఇన్కమ్? మీరు ఆలోచించండి. ఓన్లీ ఖర్చు మాత్రం మిగులుస్తున్నాయండి, ఆదాయం లేదు, హెల్త్ లేదని. కాబట్టి ఈ రోజు నేను చెప్పే ఐఎంసి అనే కంపెనీ, ఇక్కడ నేను ఎక్కడ వ్యాపారం అని చెప్పట్లేదు, ఆ కోణంలోనే మాట్లాడట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వరకు మీరు అక్కడ వాడుతున్నారు కదా, ఎంత ఖర్చు అవుతుంది కదా, ఖర్చు పెడుతున్నారు కదా, ఆదాయం వస్తుందా, ఆరోగ్యం వస్తుందా, కేవలం ఖర్చు మాత్రం మిగులుతుందా? అంటే అవసరాలు తీరుతున్నాయంటే ఖర్చు అవుతుంది అంతేనండి. ఇది ఉన్నమాట, ఇది కాదని చెప్పే అంత అవకాశం ఎక్కడ లేదండి వాస్తవం. కానీ ఐఎంసి ఒక కంప్లీట్ ఫ్యామిలీ సొల్యూషన్ ఇక్కడ ఇస్తుందండి. ఇక్కడ వన్ కంపెనీ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయండి మన దగ్గర. ఒక కంపెనీ మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయండి, మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి, ఒకే కంపెనీలో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తుందండి కంపెనీ మీకు అంటే, ఏం చెప్తుంది కంపెనీ ఇక్కడ అంటే, మన దగ్గర పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్, దాంతోపాటు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, బేబీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి, ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఉన్నాయి, దాంతోపాటు ఆయుర్వేదిక్, మన ఆస్తి హక్కు అండి, వెల్నెస్, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుర్వేదిక్ సంబంధించిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనారోగ్యం గురించి ఆలోచించగలిగితే మనంత అదృష్టవంతులు లేరండి. అదృష్టవంతులకు మనం జన్మించిన వాళ్ళు అవుతాం. నిజం, మన పిల్లలు అదృష్టవంతులు, మనం జాగ్రత్తలు తీసుకుంటాం. కంపెనీ ఒకటే, మల్టిపుల్ ఉన్నాయి. చూడండి, ఈ రోజు బయట మనం సమ్ ఎక్స్వైజెడ్ అనే పేస్ట్ వాడుతున్నాం, ఐఎంసీలో పేస్ట్ ఉంది, అది నేను వాడద్దని అనట్లేదు, ఆల్టర్నేటివ్ ఐఎంసీలో ఉంది, నా బ్రాండ్. ఎందుకంటే నిన్న మొన్న ఒక యాడ్ చూశానండి, ఒక వ్యక్తి చీర కట్టుకుని, మగ వ్యక్తి, బాగుంది, ఇలాగా మీరు ఎన్నాళ్ళు ఇంకా ఆడపిల్లలు సోపులు వాడతారు అని స్ట్రైట్ అవే చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, ఈ బ్రాండ్స్ అన్ని కూడా ఇది స్వదేశీ ప్రోడక్ట్లు వాడమని నరేంద్ర మోడీ గారే చెప్తున్నారు, ప్రధానమంత్రి గారు. ఈ రోజు ఐఎంసీ అనేది మన స్వదేశీ కంపెనీ అండి, మన భారతదేశం ఉత్పత్తులు అండి అవి, మన భారతదేశ సంపదను మనం ఉపయోగించుకుందాం. బయట మౌత్ వాష్ కాదండి, మన దగ్గర మౌత్ వాష్ కూడా ఉంది. బయట సోప్ అవసరం లేదంటే మన దగ్గర 7-8 రకాల సోపులు ఉన్నాయి.
బయట మీరు యూజ్ చేస్తున్నారండి, చేతులు క్లీన్ చేసుకోవడం, మన దగ్గర హ్యాండ్ వాష్ ఉంది. బయట మీకు షేవింగ్ సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయండి, మందు కూడా వాడండి. బయట వాడుకోవడం వల్ల అవసరం తీరుతుందండి. ఇక్కడ అవసరంతో పాటు ఆరోగ్యం, ఆదాయం వస్తుంది. మన ఇండియన్ ప్రొడక్ట్ అండి. ఇంచుమించు పర్సనల్ కేర్ లో 25 ప్రొడక్ట్స్ పైనే ఉన్నాయండి మన దగ్గర, 25+ ఉంది. అలాగే స్కిన్ అండ్ హెయిర్ అండి. స్కిన్ కి హెయిర్ కేటగిరీ చూద్దాం. రెగ్యులర్ గా మీరు వాడుతున్నారు షాంపూలు బయటవి, మన దగ్గర హెయిర్ ఫాల్ ఉందండి. అలాగే డాండ్రఫ్ షాంపూ ఉంది. ఫేస్ అందంగా ఉండడానికి ఏదో క్రీములు రాసుకుంటున్నారు, ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉన్నాయండి, అలోవెరా క్రీమ్స్ ఉన్నాయి, చాలా క్రీమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆల్మండ్ క్రీమ్స్ ఉన్నాయండి. దాంతో పాటు బయట మీరు సన్ స్క్రీన్ లోషన్ ఏదో వాడుతున్నారు, ఐఎంసీలో ఉంది. బయట మీరు తలకి రాసుకునే సిరమ్స్ ఏదో వాడుతున్నారు, మన దగ్గర ఉన్నాయి. అంటే 30కి పైగా స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఐఎంసీలో అందుబాటులో ఉంటాయి. అవసరం తీరుతుంది, ఆరోగ్యం వస్తుంది. ఐఎంసీలో అయితే బయట అవసరాలు మాత్రమే తీరుతాయండి, ఇక్కడ ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. దాంతో పాటు మన ఇండియన్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం అనే జీడిపి మన బాధ్యత ఉంటుందండి. దాంతో పాటు బేబీ కేర్ అండి, చిన్నపిల్లలకు సంబంధించిన సోప్స్, టూత్ పేస్ట్లు, బాడీ లోషన్స్ అండి, వాళ్ళకి సంబంధించిన షాంపూలు, వైప్స్, పౌడర్స్, అన్ని రేంజ్ పిల్లలకు సంబంధించిన మన ఐఎంసీలో ఉంటాయి. అలాగే హోమ్ కి సంబంధించినవండి, అంటే మన ఇంట్లో మనం ఏమైతే వాడుకుంటున్నామో దానికి సంబంధించిన ప్రొడక్ట్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఒకసారి చూద్దాం. మనం బయట ఇప్పుడు వరకు ఏదో షర్ఫ్ వాడుతున్న అలవాటు ఉంది మనకి. ఇక్కడ ఐఎంసీలో కూడా డిటర్జెంట్ సోప్ ఉందండి, అలోవెరా ఉంటుంది, వేప ఉంటుంది, నీమ్ ఉంటుందండి, లైమ్ ఉంటుంది. అలాగే బయట మనం సమ్ XYZ లిక్విడ్స్, సోప్స్ తెచ్చుకొని గిన్నెలు అవి కడుక్కుంటున్నాం, అంట్లు కడుక్కుంటున్నాం, వెజల్స్. డిష్ గోల్డ్ అని అద్భుతం ప్రొడక్ట్ ఉంది. బయట మీరు ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఏదో కెమికల్ ఉత్పత్తి వాడుతున్నారు, ఫ్లోర్ గోల్డ్ ఉందండి, లెమన్ గ్రాస్ తో ఉంటుందండి అది. అలాగే బాత్రూమ్ క్లీన్ చేసుకునేది బయట ఏదేదో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారండి, ఐఎంసీలో కూడా దొరుకుతుంది. టాయిలెట్ క్లీనర్ ఉంది. అలాగే గ్లాస్ క్లీనర్స్ ఉన్నాయండి, అంటే హోమ్ కి సంబంధించిన, ఇంటికి సంబంధించిన అన్ని ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఆహారం అండి, అసలు అద్భుతం. టీ కావచ్చు, కాఫీ కావచ్చు, రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు, మసాలా పౌడర్స్ కావచ్చు, టమాటా కిచప్ కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, సూప్స్ కావచ్చు, సాల్ట్ దగ్గర నుంచి అన్ని రకాల ఉత్పత్తులు, పసుపు, ఇవన్నీ కూడా ఎవ్రీ డే కిచెన్ లో మీరు ఉపయోగించుకునే అవసరాలు, నిత్యావసర వస్తువులు, ఎసెన్షియల్ అన్ని కూడా ఐఎంసీలో అవైలబుల్ గా ఉన్నాయండి. దాంతో పాటు మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి న్యూట్రిషన్ మీకు అందాలి అనుకుంటే డైలీ హైడ్రేట్ అండి. బయటకి ఎండలోకి వెళ్ళొస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. డైలీ హైడ్రేట్ మంచి డిస్కౌంట్ దొరుకుతుంది. ప్రోటీన్ అవసరం, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు, దొరుకుతుంది. శరీరానికి ఒక షీల్డ్ లాగా కాపాడాలని ట్రూ హెల్త్ లాంటి క్యాప్సూల్స్ ఉన్నాయి. omega-3 6 లాంటి హార్ట్ ఫంక్షనింగ్ బాగుండాలి, omega-3 6 లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా సూపర్ హెల్త్ క్యాప్సూల్ అని, చాలా ఆరోగ్యంగా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు సరైన టైంలో భోజనం చేయకపోతే టాబ్లెట్స్ అలా సెట్ చేస్తుంది. బ్లడ్ తక్కువ ఉందండి, వీట్ గోల్డ్ ఉపయోగించండి. సో బెటర్ న్యూట్రిషన్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ అండి, ప్రతి కుటుంబానికి ఇవి అవసరం. ఇవి వాడితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే ఉందండి. అలాగే మన ఆస్తి హక్కు ఆయుర్వేదం వెల్నెస్ కేటగిరీ ప్రొడక్ట్స్. శ్రీ తులసి మంచినీళ్ళు తాగిన ప్రతిసారి ఒక డ్రాప్ వేసుకోండి. శ్రీ హెల్దీ పాలు తాగేటప్పుడు ఒక డ్రాప్ వేసుకోండి, ఎస్పెషల్ ఆడపిల్లలు. మెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్దీగా ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఎనర్జీ బూస్టప్ అవుతుంది. అలోవెరా బాడీలో ఉండే చెడు మొత్తం తీసేస్తుంది, విరోచన రూపంలో డిటాక్సిఫికేషన్ జరుగుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటారు, ముందు అందంగా కూడా ఉంటుంది. షుగర్ సంబంధించిన అద్భుతమైన సమాధానం ఉందండి, బయట ప్రశ్నే ఇక్కడ సమాధానం ఉందండి. లివర్ బాడీలో చాలా పెద్ద సెకండ్ ఆర్గాన్, మొదటిది చర్మం అయితే రెండోది లివర్ అండి. మిగతా ఆర్గాన్స్ చేసే ఫంక్షన్స్ కన్నా లివర్ ఎక్కువ పనులు చేస్తుందండి. కాబట్టి అలాంటి లివర్ ఆరోగ్యంగా ఉంటే మిగతా పనులన్నీ చాలా బాగా జరుగుతాయండి శరీరం లోపల. అలా కాళ్ళ నొప్పులు, బెణుకులు ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు పెయిన్ ఇవి ఇంట్లో ఉండాలి, అక్కడ ఉండాల్సినవి. మా ఐఎంసీలో సమయం ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికైనా పరిచయం చేయడంగా ఇంట్లో పెట్టుకుంటాం. సో కాబట్టి ఇవి ప్రతి ఇంటికి ఉండాల్సిన హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఐఎంసీలో చిన్న విషయం అండి, బయట మీరు ప్రొడక్ట్లు కొంటే ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెడుతుంటే ప్రొడక్ట్లు వస్తున్నాయండి, అక్కడతో అయిపోతుంది, నమస్కారం. మళ్ళీ ఖర్చు పెడుతున్నారు, ప్రొడక్ట్లు వస్తున్నాయండి, నమస్కారం. ఖర్చు పెడుతున్నారు, ప్రొడక్ట్లు వస్తున్నాయి, నమస్కారం. అది బయట ట్రెడిషనల్ షాపింగ్. ఐఎంసీ షాపింగ్ లో ఎక్స్పెన్సెస్ మీరు ఖర్చు పెడుతుంటే ప్రొడక్ట్ల కన్నా ముందు ఆరోగ్యం మీకు రావడానికి సిద్ధంగా ఉంది మీకు. అంటే మీరు ఖర్చు పెడితే ముందు ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో పాటు మీకు కొన్ని పాయింట్స్ వస్తున్నాయండి ఉచితంగా. ఆ పాయింట్సే మీకు ఆదాయాన్ని ఇస్తాయి.
కాబట్టి ముందు మీరు ఇంట గెలిస్తే రచ్చ గెలవడం అనేది భవిష్యత్తులో మనం నిర్ణయించుకోవచ్చు. జస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది మీకు ఎవరైనా పంపించుంటే కనుక వాళ్ళకు ఫోన్ చేసి, బావగారు మీరు పంపించిన వీడియో మొత్తం చూశానండి, ఆ వ్యక్తి ఎవరో బాగానే చెప్పారు, నేను ఇప్పుడు వరకు ప్రొడక్ట్లు వాడటం వల్ల నాకు కొత్తగా వచ్చింది ఏమీ లేదండి, ఖర్చు తప్ప, పైగా బోనస్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఈ రోజు ఇంట్లో వాడుకునే అన్ని వస్తువులు అక్కడ కాకుండా ఐఎంసీలో కొనుక్కోవడం వల్ల ఆదాయం వస్తుంది అంటున్నారు. అంతకన్నా ముందు ఆరోగ్యం వస్తుంది అన్నది మాట బాగుందండి. కాబట్టి కన్వర్ట్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంటూ మంత్లీ ఇన్కమ్. మీ నెలవారీ ఖర్చుల్ని, నెలసరి ఖర్చుల్ని నెలసరి ఆదాయంగా మార్చుకునే అవకాశం మీ స్నేహితులు పరిచయం చేస్తున్నారు. లేదు మొట్టమొదటిసారి మీరు నా వీడియో చూస్తున్నట్లయితే, లేదు గతంలోంచి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఫాలో అవుతున్నారు, ఈ రోజు భగవంతుడు మీ లైఫ్ లోకి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చాడు. రూపాయి ఖర్చు లేకుండా ఎంటర్ అవ్వండి, ఎక్కడో పెట్టే పనికి మళ్ళీ చెత్త ఖర్చు మానేసి ఆ ఏం జరుగు కొనుక్కోమంటాం, అంత అయిపోయింది. మీకు తెలుసండి, ఇది అమ్మమ్మ నాన్నమ్మ కూడా తిట్టే విషయం అండి, ఎందుకలా దరిద్రం తెస్తున్నాం ఇంటికి అంటున్నారండి. కానీ తల్లిదండ్రులు అంటే పక్కన పెట్టేసి రోజులు ఉన్నాయి కదండి. రోజు చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మేము చెప్తున్న విషయం ఉంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అంటే ఇక్కడ బ్రాండ్ మార్చమంటున్నాం అండి. ఉత్పత్తిని ఏమి మీరు అవసరాలను ఏమి మార్చుకోకర్లేదు. మీకు బ్రష్ చేసుకునే అలవాటు ఉందండి, దానికి బదులు ఎంసీ వాడమంటున్నాం. చేంజ్ యువర్ బ్రాండ్, తద్వారా చేంజ్ యువర్ ఫ్యూచర్. సో కన్వర్ట్ యువర్ ఎక్స్పెన్సెస్ ఇంటూ ఇన్కమ్ అండి. ఐఎంసీ ఏం మీకు ఇస్తుందంటే మంచి ఆరోగ్యం, ఆదాయం, బెటర్ లైఫ్. ముందు ఆరోగ్యం అండి, తర్వాతే ఆదాయం అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఐఎంసీ ఎస్పెషల్లీ రాబర్ట్ అనే వ్యక్తి మీకు ఏం చెప్తున్నారు, ఏం ఆఫర్ చేస్తున్నారు అంటే యువర్ కరెంట్ ప్రొడక్ట్స్ నుంచి ఐఎంసీలోకి మారండి. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బై ఎనీథింగ్ న్యూ. కొత్తగా ఏదో కొనండి అని చెప్పట్లేదండి. కొత్తగా మీకు అవసరం లేనిది కొత్త ఖర్చు ఏమీ పెట్టించట్లేదు. సింప్లీ రీప్లేస్ ది ప్రొడక్ట్స్ యు ఆల్రెడీ యూజ్. మీరు ఇప్పుడు వరకు ఏమైతే ప్రొడక్ట్ వాడుతూ ఉన్నారో వాటిని ఐఎంసీ ప్రొడక్ట్స్ తో రీప్లేస్ చేయమంటారు. బికాజ్ ఎందుకంటే వి గెట్ హెల్త్ ఫస్ట్ అండి, మంచి ఆరోగ్యం వస్తుంది, తద్వారా ఇన్కమ్ కూడా వస్తుంది. మీ నెలవారీ ఖర్చులను వృధా చేయకండి. నెల మొత్తం మనకు అవసరాలకు ఖర్చు పెట్టే ఖర్చుని అనవసరంగా బూడిదలో పోసిన పన్నీర్లా చేయకుండా అవే ఖర్చుల్ని ఆరోగ్యం ప్లస్ ఆదాయం, ఆరోగ్యం ఆదాయం రెండు వచ్చే ప్లాట్ఫామ్ అండి. మంచి లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఖర్చు ఇక్కడ పెట్టుకోండి. నెలకు 10,000 అవుతుందా, ఆ ఖర్చు ఇక్కడ పెట్టండి. షాప్ నాది కాదు, మనదే, మన ఆస్తి, మన భారతదేశ కంపెనీ. ఎవరో పెట్టుకుంది కాదండి. 1,34,00,000 మంది యూజ్ చేస్తున్న ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం పొందిన ప్రొడక్ట్లు పిల్లలకి ఇస్తున్నాం సార్, కళ్ళగద్దుకుంటారని మనం జన్మించినందుకు. లాస్ట్ అండ్ ఫైనల్ డే ఫ్రెండ్స్, నా గురించి నచ్చిన పరిచయం. నా పేరు రాబర్ట్, సర్టిఫైడ్ మోటివేషన్ స్పీకర్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. అలాగే నేను 18 సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణలో ఏరియా సేల్స్ మేనేజర్ గా వర్క్ చేశాను. ప్రజెంట్ ఐఎంసీలో చైర్మన్ స్టార్ అనే ఒక అద్భుతమైన పొజిషన్ లో ఉన్నాను. కాబట్టి మీరు నాతో కనుక ప్రయాణం చేయాలనుకుంటే కనుక ఫ్రెండ్స్, నా నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నా నెంబర్ యూట్యూబ్ లో ఉంటుంది, కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. జస్ట్ షాప్ మార్చండి, లైఫ్ ఆల్. ఇప్పుడు అందరూ కలిసి మాతో ప్రయాణం చేయాలండి. కుటుంబానికి మంచి ఆహారం ఇవ్వండి. అదే విషయాన్ని 10 మందికి పరిచయం చేసే బిజినెస్ ప్లాన్ కూడా ఉంది ఇక్కడ. ముందు మీరు ఎప్పుడైతే కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ఈ డెసిషన్ తీసుకుంటారో, డబ్బు ఏ విధంగా సంపాదించేది 100, 1000 కాదండి, ₹1,00,000 పర్ మంత్, 2 lakh పర్ మంత్, 5 lakh పర్ మంత్ ఎలా సంపాదించవచ్చు, మేము ఎలా సంపాదిస్తున్నాం అనే టెక్నిక్ కూడా మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశాలు భగవంతుడు ఇస్తేనే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.